మోసపోయే వాళ్ళు ఉండాలే కానీ మోసం చేసే వాళ్ళకు కొరత లేదని అంటారు. నేరం చేసి దొరకకుండా పక్కా ప్లాన్ చేసి కోట్లల్లో లూటీ చేశారు. 2022-2024 మధ్య జరిగిన ఒక స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేరా మూవీలో బ్లాక్ మనీ పంపడానికి 4 బెగ్గర్స్ ని సీఈఓలుగా ఫేక్ కంపెనీలు ఓపెన్ చేయించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తారు. దాదాపుగా ఇదే పద్ధతిలో నెల్లూరు జిల్లాలో ఓ 4 వ్యక్తులు ఫేక్ కంపెనీలు ఓపెన్ చేశారు. అందులో అమాయక గిరిజనులను ఉద్యోగాల్లో జాయిన్ చేసుకొని వారికి 6 నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు స్టేట్మెంట్స్ క్రియేట్ చేశారు. మొత్తం 56 మంది పేరు మీద యాక్సిస్ బ్యాంక్ లో లోన్స్ అప్లై చేసి 10,60,00,000 రూపాయలు దోపిడీ చేశారు. తర్వాత లోన్లు తిరిగి చెల్లించాలంటూ యాక్సిస్ బ్యాంక్ అధికారులు గిరిజనులకు నోటీసులు ఇవ్వడంతో స్కామ్ బయటపడింది. ఈ భారీ స్కామ్ లో బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారని అనుమానం. పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.